నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీ సైడ్ ఫస్ట్ యూనిట్ చూడబోతున్నాం. సో ఫస్ట్ యూనిట్ మనకి ఏంటిదంటే డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ లో కొన్ని మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆబ్సొలెన్స్ అంటే ఏంటిదంటే మనకి డిక్రీజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ డ్యూ టు న్యూ ఇన్వెన్షన్స్, న్యూ ఇంప్రూవ్మెంట్స్, చేంజెస్ ఇన్ ఫ్యాషన్స్, చేంజ్ ఇన్ కస్టమర్ టేస్ట్స్ ఎక్సెట్రా ఈస్ కాల్డ్ డిప్రిసియేషన్ డ్యూ టు ఆబ్సొలెన్స్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, సో దీని మీనింగ్ ఏంటిదంటే ఒకవేళ ఏదన్నా ట్రెండింగ్ లోకి న్యూ ఏదన్నా ప్రొడక్ట్ అనేది రిలీజ్ అవుతే లేదంటే ఇన్వెంట్ అవుతే ఏదైతే ఓల్డ్ వాటి ఉన్న వాల్యూ తగ్గిపోతుందో దాన్ని మనం ఆబ్సొలెన్స్ అని అంటామంట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి కంప్యూటర్స్ అనేటివి న్యూగా ఇన్వెంట్ అయినాయి. సో టైప్ రైటర్స్ ని ఇప్పుడు అంతగా యూజ్ చేయట్లేదు అనమాట. సో అప్పట్లో ఏదైతే ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్సెస్ ఉన్నాయో అవి ఇప్పుడు వాడట్లేదు, ఎందుకంటే పీపుల్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోయింది, ఫ్యాషన్ కూడా మారిపోయింది కాబట్టి. సో అవిటి వల్ల న్యూ ఇంప్రూవ్మెంట్స్ వల్ల లేదంటే న్యూ ఇన్వెన్షన్స్ వల్ల ఏవైతే వాటి వాల్యూ తగ్గిపోతుందో దాన్ని ఆబ్సొలెన్స్ అని అంటాం. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ వి కాజెస్ ఏంటివి? వేర్ అండ్ టేర్, డిప్లీషన్, యాక్సిడెంట్స్, నెక్స్ట్ ఆబ్సొలెన్స్, ప్యాసేజ్ ఆఫ్ టైం, ఫ్లక్చుయేషన్స్. సో ఇది మనకి ఇంట్రడక్షన్ అన్నమాట. డిప్రిసియేషన్ లో మనకి కాజెస్ ఏమున్నాయి, సో ఇది ఇంట్రడక్షన్ వీడియో. సో వేర్ అండ్ టేర్ అంటే ఏంటిదంటే ద డిక్రీజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ డ్యూ టు ద కాన్స్టెంట్ యూజ్ ఈజ్ టు బి వేర్ అండ్ టేర్. సో కంటిన్యూస్ గా ఒక ఫిక్స్డ్ అసెట్ ని మనం వాడడం వల్ల దానివల్ల ఏదైతే దానికి డ్యామేజ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాము? వేర్ అండ్ టేర్ అనేది అంటామంట. ఫర్ సపోజ్ మెషినరీ, ఫర్నిచర్ లేదంటే ఏమన్నా ఫిక్చర్స్, సో అవన్నిటిని మనం వాడుతూ ఉంటాం. ఫర్ సపోజ్ ఏదన్నా ఒక స్వింగ్ మెషిన్ ఉంది, దాన్ని కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా వాడుతున్నాం. సో అది ఫస్ట్ ఎలా కొన్నప్పుడు ఎలా ఉండేనో ఒక 1 year యూజ్ చేసిన తర్వాత అలా ఉండకపోవచ్చు. సో దాన్ని ఏమంటాం? వేర్ అండ్ టేర్. అంటే యూజ్ చేయడం వల్ల కొంచెం దాని వాల్యూ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ డిప్లీషన్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద లాస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ మినరల్ వెల్త్ డ్యూ టు కాన్స్టెంట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రా మెటీరియల్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్ వాళ్ళు ఏమన్నారు అంటే ఆ ల్యాండ్ లో చాలా పెట్రోల్ ఉందని అన్నారు. సో కొంతమంది వెళ్ళి అక్కడ తవ్వడం స్టార్ట్ చేసినారు. సో అది తీసుకుంటున్నారు, పెట్రోల్ ని తీసుకొని అలా తీసుకున్నాం వల్ల ఆ ల్యాండ్ లో మొత్తం లైక్ ఇప్పుడు పెట్రోల్ అనే కాదు, ఏదైనా కోల్ ఉంది అనుకోండి ఒక ల్యాండ్ లో, వాళ్ళు ఎప్పుడైతే దాన్ని అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారో అది అక్కడ కంప్లీట్ గా వానిష్ అయిపోతుంది, అంటే డిసపియర్ అయిపోతుంది. సో అలా ఏదైతే దాని వాల్యూ పోతుందో దాన్ని ఏమంటాం? డిప్లీషన్ అనేది అంటాం. నెక్స్ట్ యాక్సిడెంట్. సో యాక్సిడెంట్ అంటే ఏంటిది? ఇప్పుడు ఏదన్నా ఒక అసెట్ ఉంది, దాని వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు ఒక కొత్త బైక్ కొన్నారు, దాన్ని యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ దాని వాల్యూ ముందు కొన్నప్పుడు ఏదైతే ప్రైస్ ఉండేనో అదే ఇస్తారా మనకి? ఇన్సూరెన్స్ వాళ్ళు తగ్గించి ఇస్తారు కదా. సో ఏమవుతుంది అక్కడ? దాని వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇది కూడా అంతే. ఇప్పుడు మనం చూసాం కదా, దీన్ని న్యూ ఇన్వెన్షన్స్ వల్ల, న్యూ ఇంప్రూవ్మెంట్స్ వల్ల దీని వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది ఆబ్సొలెన్స్ అంటే. నెక్స్ట్ ప్యాసేజ్ ఆఫ్ టైం. ప్యాసేజ్ ఆఫ్ టైం అంటే ఏంటిది? ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు కొన్నారు, కొనేసి దాన్ని ఏం చేసినారు, మనం అలానే మనం వాడుతూ ఉండడం వల్ల ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుంది? దాని వాల్యూ అనేది ఆబ్వియస్ గా డిక్రీజ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు? సమ్ అసెట్స్ లూజ్ దేర్ వాల్యూ బై ప్యాసేజ్ ఆఫ్ టైం. సమ్ ఫిక్స్డ్ అసెట్స్ లైక్ లీజోల్డ్ ప్రాపర్టీస్, ఇంటాంజిబుల్ అసెట్స్, పేటెంట్స్, కాపీరైట్స్ గెట్ దేర్ వాల్యూ డిక్రీజ్డ్ డ్యూ టు ప్యాసేజ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏదన్నా బ్రాండెడ్ షాపింగ్ మాల్ నేమ్ తీసుకొని, సో ఆ షాపింగ్ మాల్ ఒక ఫ్యూచర్ లో 10 years తర్వాత అంతే రెప్యుటేషన్ ఉంటుంది ఆ షాపింగ్ మాల్ కి, ఉండదు కదా. ఏమైనా న్యూ ఇన్వెన్షన్స్, ఏమైనా న్యూ షాపింగ్ మాల్స్ వస్తే టైం గడుస్తున్న కొద్ది ఇంకా షాపింగ్ మాల్ ని మర్చిపోయి కొత్త దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా. సో అలా ప్యాసేజ్ ఆఫ్ టైం వల్ల కూడా మనం ఏమవుతుంది? కొన్నిటి వాల్యూ డిక్రీజ్ అవుతుందంట. నెక్స్ట్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఏంటిది? చేంజెస్. ఏవైతే మార్కెట్ లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో, అంటే కన్జ్యూమర్ కి ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, వాళ్ళకి నీడ్ ఉన్నాయో, అవిటి కోసం ఏవైతే చేంజెస్ చేస్తామో దాని వల్ల కూడా కొన్ని అసెట్స్ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ డిప్లీషన్. డిప్లీషన్ అంటే ఇప్పుడే చూసాం కదా, మైన్స్, క్వారీస్ అంటే పెట్రోల్ అవన్నీ ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి తవ్వుతే అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్ అనేది మొత్తం ఖాళీ అయిపోతుంది, ఇంకా మొత్తం తీసేసుకుంటున్నారు కదా అందులో ఉన్న ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారో మినరల్స్ అవన్నిటిని. సో దాన్ని ఏమంటాం? డిప్లీషన్ అంటాము. నెక్స్ట్ ఏముంది మనకి? ఇప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్ ఇంకా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏంటిది అని ఉంది. సో ఫస్ట్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటిదంటే మనకి ఇది ఒక డిప్రిసియేషన్ లో ఫస్ట్ మెథడ్ అనమాట. సో దీనికి చాలా నేమ్స్ ఉన్నాయి. ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్. ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు డిఫరెంట్ నేమ్స్ తో అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ నియంగానే వేరే మెథడ్ అని అనుకోద్దు, ఈ మెథడ్ కే ఇన్ని నేమ్స్ ఉన్నాయి. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ఏమవుతుందంటే డిప్రిసియేషన్ అనేది ఒరిజినల్ కాస్ట్ మీదనే ఎవ్రీ ఇయర్ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ వేరే అమౌంట్ మీద అవ్వదు, ఒక్కటే అమౌంట్ మీద ఒరిజినల్ కాస్ట్ ఏదైతుందో దాని మీదనే డిప్రిసియేషన్ అనేది యూనిఫామ్ గా ఎవ్రీ ఇయర్
ఇయర్ ఫిక్స్డ్ పర్సంటేజ్ తో ఛార్జ్ అవుతూ ఉంటది అనమాట. దాన్ని స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు. సో ఇది మనం ఏం చేస్తాము, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏముంది, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని ఉంది. సో ఇందులో ఏమవుతుంది, వాల్యూ అనేది ఎవ్రీ ఇయర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది కదా డిప్రిసియేషన్ అవుతున్నప్పటికి. సో ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ లో డిప్రిసియేషన్ అయిన తర్వాత ఏదైతే క్యారీ డౌన్ అమౌంట్ వస్తుందో దాన్ని నెక్స్ట్ ఇయర్ బ్రాడ్ డౌన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, అప్పుడు ఆ వచ్చే వాల్యూ మీద మనం ఏం చేస్తాం, డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ ఏదైతే మనకి వచ్చే బుక్ వాల్యూ ఉందో దాని మీద క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్తాం అనమాట డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో. సో దీన్ని రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని కూడా అంటారు, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని కూడా అంటారు. సో ఇవి మనకి దేనికి ప్రాబ్లమ్స్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా ఇక్కడ కొన్ని మనకి ఏమున్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఇవంతా ఇంపార్టెంట్ కాదు. ఇందులో నుంచి జస్ట్ మనకి కాజెస్ అనేటివి ఇంపార్టెంట్. ఇంకా స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటిది, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏంటిది అనేది మనకి దేనికి ఇంపార్టెంట్, షార్ట్ ప్రాబ్లమ్స్ అంటే షార్ట్ ఆన్సర్స్ కి ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు. సో అందుకే ఒకసారి చూసుకోవాలి అంతే. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేటివి చూద్దాము నెక్స్ట్ వీడియోలో. ఇది మనకి ఇంట్రొడక్షన్ వీడియో అనమాట డిప్రిసియేషన్ ది. సో ఇప్పుడు మనకి స్ట్రైట్ లైన్ మెథడ్ ఇంకా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే కొంచెం ఐడియా వచ్చింది, అంటే థియరిటికల్ గా తెలిసింది. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్ గా ఎప్పుడైతే ప్రాబ్లమ్ చూస్తామో అప్పుడు మీకు థియరీగా చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ప్రాబ్లమ్ చూస్తే ఆబ్వియస్ గా మీకు అందులో నుంచి మీరు సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లమ్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.